శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు 2020లో జరిపే కార్యక్రమాలను పురస్కరించుకొని ఇక్కడ పురస్కార ప్రదానోత్సవానికి పాల్గొంటున్నటువంటి పెద్దలు సభాధ్యక్షులు శ్రీ ప్రధాన సుబ్బారెడ్డి గారు, అలాగే నేటి ముఖ్య అతిథి మామూలు శ్రీ అప్పల ప్రసాద్ గారు, విశిష్టాతులు, అలాగే మా సన్మాన పురస్కార ప్రదాతలు స్వామి పరిజ్ఞానానందజీ మహారాజ్, అధ్యక్షుడు రామకృష్ణ మఠం రాజమండ్రి, మరియు శ్రీ ఎల్ కనకరాజ స్వామి గారు, వ్యవస్థాపకులు ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం, వైడి రామారావు గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జాతీయ కార్యవర్గ సభ, మరియు స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత శ్రీ 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 ఆదిత్య పరాస్త స్వామి బాబు, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది పెద్దలు వాళ్ళ పేర్లు కూడా ఒకసారి చెప్పడం ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ముఖ్యంగా మన గౌరవ చేసే సభ్యులు అమ్మిరెడ్డి గారు, చైర్మన్ అమ్మిరెడ్డి ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సత్యలక్ష్మణ్ రెడ్డి గారు, మేడపాటి రామారావు రెడ్డి గారు, తేతలి ఉపేంద్ర రెడ్డి గారు, తేతలి ఆదిరెడ్డి గారు, మిగతా ఎదురారా సోదర సోదరులారా, విద్యార్థులారా, మీరు చప్పట్లు ఎవరి ఉపన్యాసం తొందరగా వేస్తే అంత ఎక్కువ చప్పట్లు పెట్టాను. కాబట్టి నేను ఎక్కువ ఉపన్యాసం వేయను, తక్కువ ఉపన్యాసం వేస్తాను. ఎందుకంటే ఇంతవరకు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు పురస్కార గ్రహీతలు అవుతున్నారు. వీళ్ళంతా సమాజంలో సేవ చేసి సమాజానికి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి మహానుభావులను ఇక్కడ సన్మానం చేస్తున్నారు. నిజంగా ఈ సన్మానం అంటే, ఈ పురస్కారం అంటే ఇది వివేకానందని మనం సన్మానిస్తున్నామని నేను మనసారా భావిస్తున్నాను. వివేకానందుడు మన మధ్యలో లేవు. అయినా ఇవాళ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఒక ఆశాదాయటువంటి ఒక సన్యాసిని మనస్ఫూర్తిగా ప్రార్థించేటువంటి కోట్లాది మంది భక్తులు అంటే అది వివేకానందకు ఉన్నటువంటి ఒక గొప్ప సేవ అని నేను మీకు సమానంగా భావిస్తున్నాను. ఆయన యువతకు ఆదర్శం. ఆయన జీవితం చాలా తక్కువ సమయంలోనే పోయింది. కానీ ఆ తక్కువ సమయంలో ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు తిరిగి, భారతదేశం అంతా తిరిగి భారతీయ సంస్కృతిని నరాన భారతీయ పదవులకు చెప్పినటువంటి పేర్లు పెట్టినటువంటి మహానుభావుడు స్వామి వివేకానందాన్ని నేను మీకు సభాముగా మనగిస్తాను. పాతకాలం ఆనాటి కాలంలో స్వామి వివేకానంద శ్రీకాకుళం వెళ్ళినప్పుడు భారతదేశం గురించి, మన హిందువులకు ఉన్నటువంటి ఒక ధర్మం గురించి ప్రపంచ దేశాలు చిన్న చూసాయి. కానీ ఎప్పుడైతే స్వామి వివేకానంద శ్రీకాకుళం వెళ్ళి సర్వమత సమ్మేళనంలో ఆయన ఉపస్థిస్తే ఆ ఉపన్యాసంలో ఆయన మొట్టమొదటి చెప్పినటువంటి శబ్దం, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
సోదర సోదరి మల్లారా అని చెప్పినటువంటి మొట్టమొదటి శబ్దంతో సభ్యులంతా భారతదేశంలో గర్వాన్ని తీరైందని మీకు మనం చేస్తా ఉన్నాను. అంటే అంత మానవత్వం మనలో కనిపిస్తుంది. అందుకని స్వామి వివేకానంద భారతీయ సంస్కృతి మన యొక్క హిందూ ధర్మాన్ని, హిందువులకు ఉన్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని, ఇది పనికిరాదని, ఇది కాలం చెల్లిందని చెప్పేటువంటి వాళ్ళందరికీ ఆయన గొప్ప ప్రేమించి మళ్ళీ నేను హిందువునే అని గర్వంగా చెప్పుకోమని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. చాలా మంది నేను హిందువుని చెప్పుకోవడానికి సంకోచిస్తుండేవాళ్ళు. కానీ స్వామి వివేకానంద చెప్పినాడు, ఎవరైతే నీ ధర్మాన్ని, నీ దేశాన్ని, నీ జాతిని నువ్వు మర్చిపోతావో నీ అస్తిత్వం ఉండదని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద కూడా చేస్తున్నా. అందుకని మనం గర్వంగా చెప్పుకోవాలి, మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినాం, మన సంస్కృతి ఏంటి, మనం దేనికోసం వచ్చినాం, దేనికోసం మనం జన్మించినాం అనేటువంటి విషయం మీద కూడా ఆలోచించాలని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. అందుకని స్వామి వివేకానంద ఆయన ఒక మాట అన్నాడు, ఉత్తిష్టత జాగ్రత్త, లేవండి మేల్కొనండి, అంతేగాని ఎప్పుడు కూడా నిద్రావస్థ ఉండదన్నాడు. యువత మేల్కో అన్నాడు. యువతనే దేశానికి ఆదర్శమని, యువతనే దేశం యొక్క భవిష్యత్ అని, యువతనే దేశం యొక్క విజయస్కంధాలని ఉండదని చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానందాన్ని మీకు మనం చేస్తున్నాం. కాబట్టి యువత ఆయన కోరిక ఎట్లాంటిది, ఐ వాంట్ ఫ్యూ మెన్, కొద్దిమంది కావాలా. ఎలాంటి వాళ్ళు? ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రతుల్యమైనటువంటి సంకల్ప శక్తి, మజిల్స్ ఆఫ్ ఐరన్, స్టీల్స్ ఆఫ్ నర్వ్స్, జియాంటిక్ హార్ట్, అట్లాంటి కొంతమంది ఉంటే దేశ చరిత్రని మారుస్తామని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద చేసింది. అందులో ఇవాళ మనందరం కూడా యువకులు శారీరకమైన దాడితో ఉండాలి. ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, చాలా సంతోషం. చాలా పెద్ద సంఖ్యలో ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు ఉండడం చాలా గౌరవం, చాలా గొప్ప సంతోషం. వాళ్ళు నిజంగా ఆదర్శంగా భావించాలని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆడపిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అందుకే వివేకానంద చెప్పినట్టుగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి సమాజాన్ని సేవలు అందించాలి. ఆయన చెప్పిన విషయం ఒకటే, నువ్వు ఇంట్లో కూర్చొని ఒక గంట ధ్యానం చేసేదానికంటే, దినమంతా నువ్వు ఇంట్లో కూర్చొని దానికంటే ఒక గంట వెళ్ళి ఫుట్బాల్ ఆడి నీ ఆరోగ్యం వచ్చేసామని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద నిర్మాణం చేస్తున్నాడు. అంటే నీ యొక్క ఏకాగ్రత, నీ యొక్క బుద్ధి, నీ మనస్సు అన్నిటి కూడా సమాజం కోసం చేయాలి. సో మన అందరం కూడా దీనికి ప్రధానమైన కారణం అని చెప్పినట్లయితే జాతీయత. ఇప్పుడే స్వామిజీ చెప్పినారు, దేశభక్తి. దేశభక్తి చాలా ముఖ్యమైనది. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశానికి వెళ్ళండి, నేను మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని దేశాలకు వెళ్ళాను. నేను అక్కడ వాళ్ళని అడిగాను, మీరు ఎవరని. ఎవరు అంటే ఇంగ్లీష్తో చెప్తాడు, బ్రిటన్ వాడు, ఐఎమ్ బ్రిటిష్. జపాన్ వాడికి హూ ఆర్ యూ, ఐఎమ్ జపనీస్. జర్మనీకి వెళ్ళాను, హూ ఆర్ యూ, ఐఎమ్ జర్మన్. యూఎస్ఏకి వెళ్ళాను, అక్కడ అడిగాను, హూ ఆర్ యూ, ఐఎమ్ అమెరికన్. మన ఇండియాలో వచ్చి హూ ఆర్ యూ అంటే
నేను ఫలానా రెడ్డి, నేను ఫలానా కమ్మ, నేను ఫలానా కులం అనేటువంటి దీంతో చెప్పడమే మన యొక్క బలమైన కానీ నేను మీకు సమాధానం చేసింది. మా మొట్టమొదలు దేశభక్తి, దేశహితమైన ఆలోచన చేయాలి. దేశభక్తి అనేది చాలా ప్రధానమైనది. జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలో హీరోషిమా నాగసాకి మీద బాంబులు పడ్డాయి. ప్రపంచమంతా ఉంటుంది. ఇంకా హీరోషిమా నాగసాకి జపాన్ లేవదని భూమిలో అయిపోయిందంటున్నారు. కానీ అక్కడ ఉన్న యువత లేచి ఆ భూమిలో ఉంచి స్వర్గాన్ని రాజేసినటువంటి యువత జపాన్ దేశభక్తిని తీసుకున్నది నేను మీకు సభాముఖంగా చేస్తాను. జపాన్ మళ్ళీ నిలబడింది. సాంకేతికంగా టెక్నాలజీ వాళ్ళ ఫస్ట్లో ఉంది. కానీ మా జపాన్ దేశం ముందున్నాం. చైనా ఏం చెప్తుంది వాళ్ళ? చైనా ప్రపంచంలో ఉన్నారా? కాబట్టి మేమందరూ అందరూ కొడుతున్నాను. మేమందరం కూడా భారత్ ఫస్ట్, ఇండియా ఫస్ట్ అయినటువంటి భావన తీసుకురావడమే వివేకానందకి నిజమైనటువంటి నివాదాలు మరొకసారి. ఇండియా ఫస్ట్, భారత్ ఫస్ట్ అనేటువంటి ఆలోచన తీసుకొని రావాలి. అదే ఆయనకు సరైనటువంటి నివాళి. అందువల్ల సమాజ సేవకు అంకిత భావంతో పనిచేయాలి. ఎప్పుడేమన్నా రెడ్ క్రాస్ వాళ్ళు చెప్పారు, రామారావు గారు చెప్పారు, బుద్ధిజీవులో సేవ ఏ విధంగా చేశాను. కుప్పలుగా శవాలు ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహించాం. కాబట్టి నేను అందరూ కోరుతున్నాను, విద్యార్థులు మీరు తప్పకుండా ఎన్ఎస్ఎస్లో చేరండి, ఎన్సీసీలో చేరండి, స్కౌట్లో చేరండి, మిలిటరీలో చేరండి. దేశభక్తిని ముందు తీసుకురావాలని నేను మీకు సభాముగా పరిగణిస్తాను. కాబట్టి చివరిగా ఈ పురస్కారం నన్ను పిలవడం నాకు కొంత ఆశ్చర్యంగా ఉంది. స్వామీజీని అందరూ నేను మిగతా వాళ్ళంటే లేదు. నేను కూడా రాజకీయాల్లో ఉన్నవాడిని. రాజకీయాలు నన్ను ఇక్కడ సెలెక్ట్ చేశారు. నిజంగా కొంత ఆలోచన చేసి రావాలని అనుకున్నాను. అయినా పర్లేదు, స్వామీజీని అందరూ మంచివారు ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఉంటే నేను కూడా బాగుపడతా ఉద్దేశంతో ఈ పురస్కారం వచ్చాను. అలాంటి స్వామీజీలు అందరూ ధర్మం కోసం, దేశం కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా మా స్వామీజీ ఉన్నారు. ఆయన ఒక పేద కుటుంబం చేశాడు, సామాన్యమైన పేద కుటుంబం చేశాడు. స్వామీజీ నారాయణపేట అనేటువంటి మహబూబాబాద్ జిల్లా ఉండేది. చెప్పకూడదు కానీ మీ స్వామీజీకి సామాన్యమైన దళిత కుటుంబం తెలిసినటువంటి స్వామీజీ గ్రామానికి వెళ్ళి దేశం కోసం, ధర్మం కోసం ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని మనం ఆలోచన తీసుకోవాలి. నేను రామలింగ సేవా సమితిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆ స్వామీజీని ఎట్లా తీసుకొచ్చినారని నేను ప్రశ్నించినాను. ఈ స్వామీజీ ఎట్లా వచ్చింది ఇక్కడికి? అదే నేను అపరపసాన్ని ఎలా వచ్చిందంటే స్వామీజీ బాగా పరిచయం అయిన వచ్చి. కాబట్టి స్వామీజీ చేస్తున్నటువంటి ధర్మ ప్రచారము, స్వామీజీ యొక్క దీనికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ సామాన్య కుటుంబంలో వచ్చింది. గొప్ప చదువులు కూడా సమాజం కోసమే, ధర్మం కోసమే సేవ చేస్తాను పనిచేయడం చాలా గొప్ప విషయం. అందువల్ల మనందరం కూడా అలాంటి వాళ్ళ ఆలోచన తీసుకొని రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని 2047 వరకు అభివృద్ధి దేశంగా నిర్మాణం చేయడానికి సంకల్పం చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క సంకల్పంలో మనందరం భాగస్వామ్యం కావాలని నేను మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఒక రామలింగ సేవా సమితి అధ్యక్షులు వాళ్ళ టీంకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.